డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తిగా చూపిస్తాను. నీట్‌గా చూడండి చివరి వరకు మీకు చూడండి ముడి అనేది ముందు వేసుకోండి. ఈ సూది అనేది 5 నంబర్ సూదిలో మీరు 5, 5, 10 దారాలు అనేవి ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత ఈజీగా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగు ఆ రౌండ్ ఉంది చూసారా ఫ్లవర్ కోసము. ఆ రౌండ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా అనేది సూది తీసిన తర్వాత 2 సార్లు ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్‌గా ఒక సైజ్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ సైజ్ అనేది ఏంటంటే కొంచెం పెద్ద సైజే అనేది కొంచెం పెద్ద సైజ్ పైన చూడండి ఇలా చూస్తే సైజ్ అనేది వచ్చేస్తుంది. ఒక పెద్ద సైజే రావాలి. ఆ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ నీట్గా మీరు 1 బై 1 స్టెప్ బై స్టెప్ అనేది ఒక రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్తే ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ అనేది నెక్స్ట్ సైజ్ కూడా మీకు వచ్చేస్తుంది. ఎలా అనేది మీకు తెలియాలనుకుంటే ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా ఇలా చూసుకోండి. ఆ సైజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. పైనుంచే మీకు అర్థమైపోతుంది ఫలానా సైజ్ అని చెప్పి. ఆ సైజులోనే రావాలి అన్నీ. అలాగే రౌండ్ అనేది తిరుగుతూ రావాలి. పైనుంచి కొంచెం ఇటువైపు నుంచి చూపిస్తాను చూడండి. చూడండి ఇలా అనేది 2 సార్లు తిప్పిన తర్వాత కరెక్ట్గా ఆ గీత మీద ఇలా కుట్టిన తర్వాత ఇలా ఇక్కడ నుంచి పైనుంచి ఇలా 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 అంటే ఇక్కడ సైజ్ అనేది పెద్దది చిన్నది అనేది మనం ఎంతైనా చేసుకోవచ్చు. ఇలా అనేది చేసుకుని చక్కగా ఆ సైజ్ అనేది ఒక పెద్ద సైజులోనే మీరు ఈ రౌండ్ అనేది ఈ రింగ్ నాట్స్ అనేవి రౌండ్ అనేది ఒక రౌండ్ వేసేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను. అసలు ఎలా వచ్చిందనేది మీకు అర్థమైపోతుంది. ఈ లైన్ మీద కూర్చాలి. కరెక్ట్గా ఆ సైజ్ అనేది పెద్ద సైజ్ అనేది పైనుంచి చూసుకుని ఆ సైజ్ మీదే ఇలా దారం అనేది వదిలితే ఆ పెద్ద సైజ్ మీదే వస్తుందన్నమాట. అలా ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ రావాలి. కంప్లీట్గా ఈ రౌండ్ అంతా నేను చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. చూడండి ఇలా రౌండ్ అనేది ఇలా తీసిన తర్వాత ఇలా అనేది 1, 2 సార్లు ఇలా తిప్పి కరెక్ట్గా ఆ లైన్ మీదే ఇలా అనేది గుచ్చిన తర్వాత ఆ సైజ్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ సైజు కనిపించగానే ఆ సైజ్ అనేది పైనుంచి ఇలా చూసుకోవాలి. ఇలా ఇలా అనాలి. అంటే అక్కడ సైజ్ కనిపించింది. ఆ సైజ్ మీదే ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజ్ మీద కరెక్ట్గా ఇలా వేసేయడమే. ఇలాగే రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ ఈ రౌండ్ అనేది ముందు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రింగ్ నాట్ది ఇలా ఈ గీత మీద కరెక్ట్గా వేసి ఇక్కడ ఈ సైజ్ అనేది చూసిన తర్వాత ఈ సైజ్ అనేది పైనుంచి ఎంత సైజులో వదలాలి అనేది దారం చూసుకుని నీట్గా వదిలితేనే మీకు ఈ ఫ్లవర్ కరెక్ట్గా వస్తుంది. చూసారా ఒక సైజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా అనేది ఇది ఇలా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత చూపిస్తాను చూడండి. చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఒక సైజ్ అనేది ఇలా ఈ చివరి ఇది అనేది వేసాను అనమాట. ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు. అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు. వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది. రౌండ్ అనేది ఇప్పుడు చూడండి ఇంకో రౌండ్ అనేది లోపల వేయాలి. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఈ వేల్తో సేమ్ అనేది ఇలా తిప్పుకుంటూ దాని మీద కరెక్ట్గా ఇంకో రౌండ్ అనేది కరెక్ట్గా ఆ రింగ్ నాట్స్ అనేవి ఇంకో రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. రౌండ్ అనేది తిప్పుకుంటూ చూసారు కదా సేమ్ సిచ్యువేషన్. ఆ సైజే ఒక సైజ్ అనమాట. అంటే చిన్నవి పెద్దవి కాదు, మీడియం సైజులో ఉండే రింగ్ నాట్స్ అనమాట ఇవి. ఇలా అనేది తీసుకుని కరెక్ట్గా ఒక సైజు కొంచెం పెద్ద సైజు అనమాట. ఆ సైజులోనే కరెక్ట్గా ఇలా చూసుకుంటూ ఇంకో రౌండ్ కూడా వేసుకుంటూ వెళ్తేనే ఇది ఫ్లవర్ అనేది సేమ్ ఫ్లవర్ అవుతుంది. చూసారు కదా ఇలా కరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ నీట్గా ఇలా అనేది వేసుకుంటూ ఇలా ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తేనే మీకు పర్ఫెక్ట్గా ఆ రింగ్ నాట్ అనేది వచ్చేస్తుంది. సైజ్ అనేది చూడండి, సైజ్ చూపిస్తున్నా. ఇక్కడ పైనుంచే నేను కవర్ చేసుకుంటున్నా. ఇక్కడ నాకు కనిపిస్తుంది పైనుంచి. ఆ సైజ్ మీదే కరెక్ట్గా దారం అనేది వదిలేస్తేనే ఈ రింగ్ నాట్ అనేది ఈజీగా మీకు ఆ సైజ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఇలా ఒక సెకండ్ రౌండ్ కూడా నేను కంప్లీట్ చేసే మీకు ఈ వీడియో అనేది చూపిస్తాను అనమాట. థర్డ్ లైన్ అనేది ఎలా వేయాలనేది చూడండి. ఈ సైజ్ అనేది ఇలా మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఆ సైజే వదిలేసాను. చూసారా అలా అని రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చూడండి.
చూడండి ఇది రెండో లైన్లో లాస్ట్ రింగ్ నాట్ అనమాట. ఇది కూడా సైజ్ పైనుంచి చూసుకోవాలి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి వర్క్ అనేది. చూసారు కదా ఎలా అనేది 2 రౌండ్స్ అనేవి అయిపోయాయి. లాస్ట్ 3వ రౌండ్ అనేది వేసేస్తే ఇక మీకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను అందుకనే చెప్పేది ఈ రింగ్ నాట్స్ అనేవి చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. మీరు నేర్చుకోండి చాలా ఈజీగా. ఇలా 2 సార్లు తిప్పడమే. తిప్పి కరెక్ట్గా దాన్ని ఎక్కడైతే ఉందో అక్కడ గుచ్చిన తర్వాత ఈ పైనుంచే ఇక్కడ రింగ్ నాట్ అనేది ఇక్కడ వచ్చిన తర్వాతే ఇక్కడ దాన్ని తీసుకెళ్ళి ఆ సైజ్ అనేది వేళ్ళల్లోని చూసుకోండి. మీకు ఏ సైజ్ కావాలనేది అక్కడ కనిపిస్తుంది. అప్పుడే దారం అనేది కిందకి వదిలేయమని చెప్పి ఎన్నిసార్లు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ వర్క్ అనేది కంప్లీట్గా వచ్చేయాలని చెప్పి ఉద్దేశంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఇది చూడండి ఇలా అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా ఆ సైజ్ అనేది కరెక్ట్గా పెద్ద సైజ్ అనేది ఇలా పైనుంచే గాల్లో నుంచి ఇలా చూసుకునే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా పైనుంచి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ సైజ్ కావాలి ఇలా ఒక 2-3 సార్లు ఇలా చేసుకోండి. కొత్తగా ఎవరైతే నేర్చుకునే వాళ్ళైతే అలా చూసుకుని కరెక్ట్గా ఆ దారం అనేది ఎక్కడైతే వదలాలో అక్కడ అనేది ఇలా ఆ సైజు వచ్చేటప్పటికి కరెక్ట్గా ఆ సైజ్ దగ్గరే ఇలా అనేది దారం అనేది వదిలేయాలి. వదిలేస్తే ఆ సైజ్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఇలా అనేది రౌండ్ అనేది 3వ రౌండ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీకు వర్క్ చూపిస్తాను. చూడండి 3 లైన్స్ అనేవి వేసాను. జస్ట్ 3 వేసి అలా కంప్లీట్ చేయాలి. చూడండి ఇలా తీసిన తర్వాత జస్ట్ అనేది సేమ్ సిచ్యువేషన్ ఇదే తొందరగా మీకు వచ్చే పద్ధతి అనమాట. రింగ్ నాట్ అనేది ఎన్నో రకాలుగా వేయవచ్చు రింగ్ నాట్స్ అనేవి. కాకపోతే అవన్నీ మీకు అడ్జస్ట్ అవ్వు. ఇక్కడ చూడండి ఇలా అనేది వేసిన తర్వాత కరెక్ట్గా ఒక సైజ్ అనేది చూసుకుంటూ అదే సైజు ఇంకేం లేదు అదే సైజ్ అనేది ఇలా వేసేసి కరెక్ట్గా 3 పక్కల 3 రింగ్ నాట్స్ అనేవి వేసేసి మధ్యలో స్టోన్ అనేది అంటించేయడమే. నేను మొత్తం వేసేసిన తర్వాతే మీకు పూర్తిగా చూపిస్తాను. 4 వచ్చిన పర్లా 4 వైపులు 4 రింగ్ నాట్స్ వచ్చిన పర్లా కానీ రౌండ్ అనేది అయిపోవాలి. ఇలా చూడండి ఇటువైపు ఇంకోటి అనేది వేసి ఇలా తిప్పాలి. 1 2 తిప్పాలి. తిప్పి కరెక్ట్గా ఇటువైపు అనేది పర్ఫెక్ట్గా ఇలా సైజ్ అనేది చూసుకోవాలి. సైజ్ అనేది చూసుకుని ఆ సైజుకి ఇలా వేయాలి. అయిపోయింది చూసారా. ఇంకా 4వది లాస్ట్ అనమాట. లాస్ట్ అనేది కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతగా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఎక్కడ మీరు మిస్ అవ్వకూడదు. ఇలా వీడియో చూసి మీరు కరెక్ట్గా కుడితే గ్యారెంటీగా వస్తుంది. ఎందుకు రాదు అర్థమైంది కదా. 1 నుంచి 2 సార్లు వీడియో చూడండి. చూసి పర్ఫెక్ట్గా మీరు నేను చెప్పినట్లుగా ఇలా పైకి కిందకి ఇలా చేస్తే ఈ సైజ్ అనేది కనిపిస్తుంది. ఈ సైజ్ మీద వదిలేయాలంటే ఆ సైజే వదిలేయవచ్చు. చూసారు కదా ఇలా అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అవ్వంగానే ఇక్కడ చూడండి ఈ మధ్యలో గమ్ అనేది ఇలా కొంచెం ఒక డ్రాప్ అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత చేయాల్సింది ఏం లేదు. జస్ట్ అనేది ఆ డ్రాప్లో సూది చివరి మున ఉంది చూసారా దాన్ని ఇలా అంటించి కొంచెం వేలిని ఇలా కొంచెం రఫ్ చేస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఒక స్టోన్ అనేది పెట్టాను. ఆ స్టోన్ని నేను ఇలా పట్టుకుంటే అది స్టోన్ పట్టుకుంటుంది ఆ సూది అనేది. దాన్ని తీసుకెళ్ళి ఈ మధ్యలో ఇలా అంటించేయడమే. అంటిస్తే చూసారా ఎంత షైనింగ్ అనేది ఉంది. అది ఆరంగానే ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనమాట ఆ రింగ్ నాట్లో. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం. చూడండి షుగర్ బీట్స్ అనేవి ముందు ఇదంతా షుగర్ బీట్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది నేను పూర్తిగా చూపిస్తాను. ఇవన్నీ షుగర్ బీట్స్ అనేవి కుట్టేయాలన్నమాట ముందు. చూడండి ఇక్కడ బీట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ బీట్స్ అనేవి ఈ డిజైన్లో ఉంది. ఆ బీట్స్ ఏంటంటే 4 చప్పున క్రాస్గా ఇలా 2 కుట్లు వేసి ఇలా 2 కుట్లు వేయండి. వేసి ఇలా వేసుకోండి. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో ఒక వీడియో ఉంది చూడండి. ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు. అలాంటి మంచి అవకాశం అనమాట. చక్కగా మీరు చివరిలో వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా చూడండి ఈ 4 బీట్స్ అనేవి ఇలా అనేది 2 కుట్లు మళ్ళీ ఇక్కడ 2 కుట్లు ఇలా 4 బీట్స్ అనేవి వేసారనుకోండి. కరెక్ట్గా ఇక్కడ ముడి వేసారనుకోండి పర్ఫెక్ట్గా ఈ ఆకు అనేది అయిపోయింది. సేమ్ సిచ్యువేషన్ పైకి వెళ్ళిపోయి ఇక్కడ కూడా 4 బీట్స్ అనేవి కరెక్ట్గా తీసుకుని ఇక్కడ 2 కుట్లు అనేవి కుట్టాలి. మళ్ళీ ఇటు వచ్చేయాలి. 2 కుట్లు కుట్టి ఇలా అనేది 4 బీట్స్ అనేవి ఇలా కుట్టి 2 కుట్లు మళ్ళీ ఇక్కడ 2 కుట్లు కుట్టి మళ్ళీ 4 బీట్స్ అనేవి మళ్ళీ 2 ఇలా 2 స్టిచెస్ చప్పున 4 బీట్స్ అనేవి వేసుకుంటూ ఈ లోడింగ్ అనేది కంప్లీట్గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే చివరి దాకా. తర్వాత అవుట్లైన్ అనేది చూపిస్తాను. ఈ పక్క కూడా సేమ్ అనేది ముడి వేసేసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మొదలుపెట్టి ఇలాగే క్రాస్గా 4 అని వేసి ఇటువైపు 2 కుట్లు వేసి ఇలా ప్రతిదీ కూడా మీరు ఇలా 4 అనేవి ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఈజీ అనమాట. చూడండి 2 సిల్క్ దారాలు తీసుకుని
ఇలా అనేది అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా ఈ ఆకులు అనేవి షేపులతో సహా కలిపి నీట్గా ఇలా కుట్టేయండి. కుట్టేయంగానే ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అనేది కరెక్ట్గా ఇలా వెళ్తూ షేప్ అనేది తిప్పండి. తిప్పిన తర్వాత ఇక్కడ అనేది ఇలా తిప్పుకుంటూ నీట్గా వెనక్కి వచ్చేయండి. వచ్చేసి మరొకటి అనేది ఇలా పర్ఫెక్ట్గా ఈ షేపులు అనేవి కరెక్ట్గా తిప్పుకుంటూ ఈ ఆకులు అనేవి కంప్లీట్ చేసేయండి. ఇప్పుడు ముడి వేసేసాను. ఇక నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం. చూడండి, దోసకాయ గింజలు అని చెప్పి ఉంటాయి మార్కెట్లో మీకు. ఇవి గోల్డ్లో ఉంటాయి, కావాలంటే సిల్వర్లో కూడా ఉంటాయి అన్నమాట. ఇలా అనేది మీరు కాటన్ దారంతో ఇక్కడ 2 కుట్లు వేసిన తర్వాత ఈ చమ్కి ఒక షుగర్ బీటు ఈ దోసకాయ పూస అనేది కరెక్ట్గా ఇక్కడ అనేది 1-2 కుట్లు వేసేయండి. మళ్ళీ ఇక్కడ 2 కుట్లు వేసి కరెక్ట్గా ఈ దోసకాయ గింజ అనేది ఇలా అనేది ఇటువైపు వేసుకోండి. ఇవి మీకు మార్కెట్లో దొరుకుతాయి ఎక్కడైనా. ఈ వైట్ అనేది ఏంటంటే కలర్ అనేవి 10 ఇయర్స్ దాకా పోవు, అలాగే ఉంటాయి ముత్యాల్లాగా. గోల్డ్ అనేవి డల్ అవుతాయి అన్నమాట. అది కామన్ అన్నమాట. అర్థమైంది కదా? ఇలా అనేది మొత్తం ఇదంతా వేసేసిన తర్వాత వర్క్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఈ వర్క్ అంతా అయిపోయింది కంప్లీట్గా. ఇలా అనేది మీరు చేసుకోవాలి. వర్క్ అంతా ఈజీ అన్నమాట, చాలా ఈజీ. 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈ రింగ్ నాటే అన్నమాట మీకు చాలా ఇది అనేది కష్టం అనేది అనిపించింది. కానీ మీరు చెప్పినట్లుగా చేస్తే మాత్రం చాలా ఈజీగా చేసేవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి. మగ్గం క్లాసెస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి 1,00,000 రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది, స్టార్టింగ్ మన యాపే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్ దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది. కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.